హాయ్ ఫ్రెండ్స్, మంచి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అండి. అంటే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి మనం అయితే టిఫిన్తో తీసుకోవచ్చు, లేదంటే రైస్తో తీసుకోవచ్చు, లేదంటే చిన్న పుల్లగా ఉంటుంది కాబట్టి మిల్లెట్స్తో కూడా చాలా బాగుంటుందండి. పచ్చడికి చూడండి, అలాగా మిక్సీ జార్ తీసుకుని అందులోకి పచ్చివేనండి కొబ్బరికాయ, అలాగే మామిడికాయ తొక్క తీసి వేసుకోవచ్చు, లేదంటే అలా కూడా వేసుకోవచ్చు. మామిడికాయ పులుపు ఉంటే ఓకే అండి, లేదంటే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ అండి వేసుకుని ఉంచుకుంటే మనం ఏంటంటే ముందు పోపు వేసుకోవాలి. ఈ పోపులో ఎండుమిరపకాయలే తీసుకెళ్ళి ఆ పచ్చడిలో వేసి ఆడుకోవాలండి. అందుకని మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఆ ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుని కారం కావాల్సిన దాన్ని బట్టి వేయించుకుంటే బాగుంటుంది. దానికి చూడండి, అలా పోపు ఒక బాణి పెట్టుకుని కొద్దిగా మినపప్పు, ఆవాలు, అలాగే కొద్దిగా మెంతులు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసి ఆడుకున్నది చెప్పాను కదండి. ఇందులో తీసిన వేయించుకున్న ఎర్రమిరపకాయలే అందులో వేసి మనం ఆడుకోవాలి పచ్చడిలోకి. అయితే కావాల్సిన ఉప్పు చూసుకుని దాన్ని బట్టి వేసుకుని పచ్చడి ఆడి తీసుకుంటే చాలా బాగుంటుందండి. బ్రాహ్మణులు ఎక్కువ ఈ పచ్చడి చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ పచ్చడిని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసి మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ పచ్చడి మీరు కూడా ఇలాగే ట్రై చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో.